పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మంతెన రామరాజు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడైన చంద్రబాబుపై పూర్తి విశ్వాసం ఉందని, ప్రజలందరి ఆశీర్వాదం చంద్రబాబుకే ఉందని అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ మద్దతుతో తప్పకుండా విజయం సాధిస్తానని రామరాజు ధీమా వ్యక్తం చేశారు. ఈ ర్యాలీలో వేల సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. రోజుకి వాలంటీర్గా 300 మంది పనిచేశారు. 1800 రోజులు అంటే సుమారుగా 5,600 మంది పనిచేశారు కరోనా మంది తయారు చేయడానికి. వాళ్ళ ప్రాణాలను లెక్కేలా 5,600 మంది అంటే రోజు డే అండ్ నైట్ 300 మంది ప్యాకింగ్ చేసి రోజు దాన్ని ఎక్కడైతే ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి 5 లక్షలు చిన్న వందలు చేసి ఇవ్వడంలో ప్రతి ఒక్కరు కూడా శ్రమదానం చేసేటువంటి వ్యక్తులందరికీ కూడా జీవితాంతం రుణపడి అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అంటే ఒక పక్క ప్రాణాలు పోతాయని భయం, ఆ భయాన్ని కూడా అధిగమించి మాస్కులు పెట్టుకుని పోలీసు యంత్రాంగం కూడా మీరు ఇది చేయడానికి వీల్లేదన్నా కూడా ఏదో తిరిగి పనిచేశారు వాళ్ళందరూ కూడా. అదేవిధంగా ప్రతి దాంట్లో కూడా ఈ 5 సంవత్సరాలు కూడా ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల యొక్క అడ్డా అని చెప్పి నిరూపించుకుంటూ ఎన్ని వచ్చినా నా కూడా కొనసాగిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈ మధ్య కొన్ని అవాంతరాలు వచ్చినప్పుడు కూడా పార్టీ కోసం కట్టుబడి ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తా ఉన్నారు. వారందరికీ కూడా జీవితాంతం రుణపడి ఉంటాయని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఎక్కడ ఒక కార్యకర్త పైన చెదురు మీద లేదా 2-3 కేసులు తప్పించి ఎక్కడా కూడా ఒక కేసు కూడా లేకుండా నేను పరిరక్షించుకున్నాను అనుకోరా, మీరే పరిరక్షించుకున్నారు. అందరూ కూడా అందరూ కూడా పరిరక్షించుకున్నాం. మనందరం కూడా మన మేడం గారు హాస్పిటల్లో ఉంటే ఆవిడ మీద కేసు పెట్టారు, నా మీద కేసు పెట్టారు. నా జీవితంలో ఎప్పుడు కేసులు లేవు. ఈ 5 సంవత్సరాల వరకు 5 కేసుల్లో ఉన్నాను నేను. అది నేను తప్పు చేసింటే నేను బాధపడేవాడిని కాదు. పరిస్థితుల ప్రభావం అట్లా ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో నేను కూడా కేసుల్లో ఉన్నా. సరే, ఇది ఇలా ఉన్నా రాబోయే మే 13 జరిగేటువంటి ఎలక్షన్ లో అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి